సో ఈరోజు డేట్ 9th Feb సండే. ఫుల్ జనాలు వచ్చేసినారు ఆల్రెడీ కుంభమేళాకి సండే. అండ్ మాఘ పౌర్ణమి దగ్గర ఉంది కాబట్టి సో మేమైతే రూమ్ వెకేట్ చేసేసినాం, టిఫిన్ చేసేసినాం అండ్ అయోధ్యకి బయలుదేరదామని వెళ్ళినాం. సో ఆన్ నుంచి నెహ్రూ పార్క్ వచ్చేస్తున్నాం. నెహ్రూ పార్క్కి ఆటోకి 100 రూపీస్ తీసుకున్నాం. సో ఇప్పుడు నెహ్రూ పార్క్ నుంచి బస్ ఎక్కి అయోధ్య వెళ్ళాలి, అది సంగతి. సో సివిల్ లైన్లో బస్సులు బంద్ ఉన్నాయంట. యాక్చువల్లీ వాళ్ళు మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నెహ్రూ పార్క్ దగ్గర బస్సులు అయితే దొరకలే. సో మేము మళ్ళీ ప్రయాగ్ రైల్వే స్టేషన్కి వచ్చినాం అండ్ అక్కడ అయోధ్యకి జనరల్లోనే ట్రైన్ ఎక్కేసినాం. అప్పటికప్పుడే అక్కడే బుక్ చేసుకోవచ్చు సింపుల్గా. యాక్చువల్లీ మేము దిగాల్సింది అయోధ్యలో, బట్ ఆ రోజు ట్రైన్ అయోధ్య కాంట్ స్టేషన్లోనే దించేసింది. సో అక్కడ నుంచి మేము ఆటో పట్టుకొని అయోధ్యకి వెళ్తున్నాం. సో యాక్చువల్గా మీరు ఇట్లా కాకుండా బస్కి వెళ్ళండి, సింపుల్గా తక్కువలో అయిపోతుంది. మేము ఆల్రెడీ మళ్ళీ మోసపోయాం అనమాట. యాక్చువల్లీ అయోధ్యకి ఎంటర్ అవ్వగానే మనకు అన్ని ఇళ్ళకి ఇదే డిజైన్ కనిపిస్తుంది అండ్ ఇవే కలర్స్ కనిపిస్తుంది. సో ఇది గవర్నమెంట్ రూల్ అంట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అన్ని ఇంటికి ఒకటే కలర్ ఉండడం అండ్ టెంపుల్ డిజైన్ ఉండడం. సో చూడండి, అన్ని ఇంటికి ప్రతి ఇంటికి డిజైన్ ఉంది అండ్ సైన్ బోర్డ్స్ కూడా అన్నీ ఒకటే డిజైన్లో ఉన్నాయి. సో చూడండి, సైన్ బోర్డ్స్ అన్నీ కూడా సేమ్ డిజైన్లో ఉంటాయి. సో ఇది కొంచెం రూల్ బాగుంది. ఇది కూడా అన్ని టెంపుల్స్ దగ్గర ఇష్యూ చేస్తే బాగుంటుంది. సో ప్రజెంట్ టైం వచ్చేసి 8:20. సో ఇప్పుడు మేము అయోధ్య చేరుకున్నాం. యాక్చువల్గా మేము పొద్దున బస్ అనుకున్నాం, అది బిస్కెట్ అయింది. తర్వాత ట్రైన్లో ఇక్కడికి వచ్చినాం. తర్వాత ఆటో తిప్పి ఇక్కడ ఇచ్చి పెట్టేసాం. సో ఇప్పుడు రూమ్ చూసుకోవాలి. సో ఫైనలీ మాకు అయోధ్యలో రూమ్ అయితే దొరికింది. సో ఒకసారి రూమ్ కూడా చూపిస్తా. ఇది రూమ్, బెడ్, ఏసీ, ఇది వాష్రూమ్, మాల్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ప్రజెంట్ డేట్ వచ్చేసి 10th Feb అండ్ టైం 9. సో ఇప్పుడు మేము రామ్ మందిర్ వెళ్తున్నాం, రామ్లల్ల దర్శనం కోసం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ప్రజెంట్ మనం సరయూ నది దగ్గరకు వచ్చేసినాం. సో నది మొత్తం కొంచెం ఎండిపోయింది, కొంచెం ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇది మొత్తం సరయూ ఘాట్. ఇక్కడ నీళ్ళు చల్లుకొని స్నానం చేసి గుడికి వెళ్ళాలి. యాక్చువల్గా ఇక్కడ ఆర్టిఫిషియల్గా టెంపుల్స్ టైప్ ఏర్పాటు చేశారు. చాలా అంటే చాలా బాగుంది, అందుకే ఈ వీడియో తీసిన. చూడండి చిన్ని కృష్ణుడు ఎంత బాగుండో. చెప్పండి, ఇప్పుడు నువ్వు చెప్పినావుగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోలో హనుమాన్ కే, జై శ్రీరామ్, జై శ్రీరామ్, సనాతన హిందూ ధర్మ కే, సనాతన హిందూ ధర్మ కే, సనాతన హిందూ ధర్మ కే, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఒకసారి జనాలు చూడండి, చాలా అంటే చాలా మంది వచ్చేసినారు. కుంభమేళా నుంచి ఫ్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సో ఇంతమంది వచ్చినారు కాబట్టి అందరికీ ఫోన్స్ లాకర్స్లో పెట్టడం ఇబ్బంది అవుతుందని ఫోన్స్ అందరినీ అలౌ చేసినారు. సో మాకు ఇది ఒక లక్ అనమాట. వెనకాల కనిపిస్తుంది మనకు రామ మందిరం. సో ఇప్పుడు మనకు ఫోన్స్ అలా ఉన్నాయి కాబట్టి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. పైన ఇంకా టవర్. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
చూసారు కదా ఎంతమంది వచ్చినా ఈజీగా దర్శనం అయ్యేంత పెద్దగా ఉంది టెంపుల్ మాత్రం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. టెంపుల్ డీటెయిలింగ్ చూడండి. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది అంతా శాండ్ స్టోన్, చాలా అంటే చాలా బాగుంది డీటెయిలింగ్ మాత్రం. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ మొత్తం జాగ్రత్తగా చూడండి. ఎవ్రీ డీటెయిలింగ్, ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బాగుంది. సో ముందు మనకు కనిపిస్తుంది రామ్లల్లా విగ్రహం, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. సో ప్రజెంట్ టైం వచ్చేసి 4:30. లంచ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి సో మళ్ళీ దశరథ్ మహల్కి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు మనకు ముందు కనిపిస్తుంది దశరథ్ మహల్. చిన్నప్పుడు శ్రీరాముడు ఇక్కడే ఆటలాడుకున్నాడని చెప్తూ ఉంటారు. चक्रवर्ती महाराज दशरथ जी का राजमहल. वाह 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 वाह, भजन जरूरत है. और एक वृक्ष को उखाड़ करके उसी राक्षस अक्षय कुमार के ऊपर चढ़ा दिया. अक्षय कुमार उसी के नीचे दम करके मर गया. और जो साथ में आए थे సో మేము ఈ దశరథ్ మహల్ చూసుకొని హనుమాన్గర్ మందిర్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్గా ఇక్కడ దేవుణ్ణి తీసేందుకు కెమెరా అలో లేదు, సో అందుకే ఆ క్లిప్ తీయలేదు. కొంచెం ఇందాక వచ్చింది కదా అదే క్లిప్ అనమాట. హనుమాన్ గారి నుంచి బయటికి రాగానే ఇది కనిపిస్తుంది. అందరు మొక్కులు అలా చెల్లించుకున్నారంట. ఈ దర్శనం అయిపోగానే మేము రూమ్ వెకేట్ చేసేసి షాపింగ్ చేసేసుకొని ఇక కాశీకి అయితే బయలుదేరిపోయినాం.